శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూప శ్రీ రాజరాజేశ్వరీ దేవి. సమస్త విశ్వానికి ఆమె మహారాజ్ఞి. లోకపాలకులైన అష్టదిక్పాలకులను పాలిచేవారు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులను పాలిచే దేవతను రాజరాజేశ్వరిగా పిలుస్తారు. 1. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషము అంటే దున్నపోతు. దున్నపోతు ఆకారంలో ఉండటం వల్ల అలా పిలిచేవారు. అతను ముల్లోకాలను జయించాలనే దుర్బుద్ధిని కలిగి ఉండేవాడు. తన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావటంతో ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా వరాన్ని పొందాడు. అప్పటినుండి దేవతలను ప్రజలను హింసించసాగాడు. అది గమనించిన త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు ఒక స్త్రీ శక్తి రూపాన్ని సృష్టించారు. ఆ శక్తియే దుర్గామాతగా అవతరించింది. 18 చేతులు గల దుర్గాదేవి ఇంద్రుడి నుండి వజ్రాయుధం, విష్ణువు నుండి సుదర్శన చక్రం, శివుడి నుండి త్రిశూలాన్ని ఆయుధాలుగా, సింహాన్ని వాహనంగా పొందింది. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం జరిపి అతన్ని వాదించింది. కాబట్టి ఆ 9 రోజులను దేవినవరాత్రులుగా 10వ రోజును విజయానికి చిహ్నంగా విజయదశమి జరుపుకుంటాము. 2. రామాయణ గాఢ ప్రకారం రాముడు రావణాసురుడిని వధించిన రోజుగా పరిగణిస్తారు. 3. మహాభారతంలో పాండవులు తమ వానవాసాన్ని ముగించుకొని తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి తీసుకున్న రోజుగా కూడా పరిగణిస్తారు. 9 రోజుల పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు మన తెలుగు ప్రజలు. 9 రోజులు అమ్మవారిని 9 అవతారాలతో అలంకరించి పూజిస్తారు. 9 రోజులు 9 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. 9 రోజుల అమ్మవారి అవతారాలు మరియు నైవేద్యాలు. 1. బాల త్రిపుర సుందరి పొంగలి. 2. గాయత్రీ దేవి పులిహోర. 3. అన్నపూర్ణాదేవి కొబ్బెరన్నం. 4. కాత్యాయనీ దేవి అల్లం గారెలు. 5. లలితాదేవి దద్దోజనం. 6. శ్రీలక్ష్మీదేవి రవ్వ కేసరి. 7. మహాసరస్వతీదేవి కదంబం. 8. మహిషాసురమర్దిని బెల్లం అన్నం. 9. రాజరాజేశ్వరీ దేవి పరమాన్నం. 10వ రోజును విజయదశమిగా జరుపుకుంటాము. ఈ రోజున ఉదయాన్నే లేచి తలా స్నానాలు ఆచరించి కొత్త బట్టలు ధరించి మామిడి ఆకు, బతి పూలతో తోరణాలను అలంకరిస్తారు. సాయంకాలం అమ్మవారికి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి బంధుమిత్రులతో జమ్మి ఆకులను మార్చుకుంటారు. రావణాసురుని వద్దకు గుర్తుగా ఆనందోత్సవాలతో రావణుడి దిష్టి బొమ్మను దహనం చేయటం, టపాకాయలు పీల్చటం వంటి కార్యక్రమాలతో ఆనందంగా పండుగను జరుపుకుంటారు. రాజు అనగా ప్రకాశించుచు ఆనందింపచేయువాడు. లోకాలన్నిటికీ వెలుగునిచ్చే సూర్యునికి కూడా వెలుగునిచ్చే స్వయప్రకాశ స్వరూపిణి. ఆనందానికి మూలమైన సర్వలోక పాలకురాలు ఈమె. మనోరూపేక్షు కోదడ పచ్చతన్మాత్ర సాయక. ఆమె చేతిలోని చెరకుగడ మనస్సును సూచిస్తుంది. పాస అకుశ రాగద్వేషాలను సూచిస్తుంది. మనలోని రాగద్వేషాలను తొలగిచే తల్లిగా మన్ చెప్పుకుంటూ ఉంటాము. ఈ అవతారలో అమ్మ ఒక చేతిలో చెరకుగడ, మరియొక చేతితో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శన ఇస్తుంది. చెరకు రసం ఆత్మజ్ఞానమును సూచిస్తుంది. దుష్టులను, దురహకారులను శిక్షించుటకు అకుశ పాసధరిచి ఉటుది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వు, చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి. అనేక కల్పములలో 9 రాక్షసులను సంహరించినందువలన ఈమెను అపరాజితా దేవిగా ఆరాధిస్తారు. రాజరాజేశ్వరీ దేవి జ్ఞానస్వరూపిణి. రాజరాజేశ్వరీ దేవి అలంకార ప్రియురాలు కావడవల్ల వజ్రాభరణాలను, పెద్ద కర్ణాభరణములను, భుజములకు రత్నములచే చేయబడిన ఆభరణములతో అలంకరింపబడి ఉటుది. ఈమె శ్రీ చక్రమునకు అధిష్టాన దేవత. మణిద్వీప శ్రీ నగర స్థిత చింతామణి గృహ నివాసిని. అక్కడ తన పరివారముతో కూడి మహాకామేశ్వరుని అంకము నిలయముగా చేసుకుని ఉంటుంది. ఈమెకు నైవేద్యంగా సాత్వికమైనవి ఏమైనా పెట్టవచ్చు. ఎన్ని రకాలు పెడతామో అన్ని రకాలు ధాతుపుష్టి లభిస్తుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే పూర్ణంబూరెలు పెట్టవలెను. పూర్ణంబూరెలు పూర్ణత్వాన్ని ఇస్తాయి. ఆ ఋతువులో సమకూరే సర్వకుసుమాలు పూజకు అర్హమే.
అంతేకాక సుగంధ పత్రాలను కూడా పూజకు వాడవచ్చు. అచ్యుతరామశర్మ దేవినవరాత్రులు హైలైట్ 08187073734 ఎవ్రీవన్ హిందూ ధర్మం. శరన్నవరాత్రి దేవినవరాత్రి శుభాకాంక్షలు. దేవీ నవరాత్రులలో ఆది శక్తిని 9 రూపాలుగా పూజించటం జరుగుతుంది. ఇవే నవదుర్గలుగా ప్రసిద్ధి చెందినాయి. 1 శైలపుత్రి. ఈ అమ్మవారినే పార్వతి, హైమవతిగా పిలుస్తారు. ఒక చేతిలో శూలం, మరొక చేతిలో కమల ధరించి ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చగల తల్లి. 2 బ్రహ్మచారిణి. ఈ అమ్మవారిని తపశ్చరణి అని అంటారు. కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం, శ్వేత వస్త్రాలను ధరించి ఉంటుంది. అమజ్ఞానదాయిని, మోక్షప్రసాదిని. 3 చంద్రఘంట. అమ్మ సింహవాహిని. ధనుస్సు, బాణం, గద, శూలం, పాశం మెదలగు ఆయుధాలు, పద్మ కమండలం, అభయ వరద హస్తాలతో 10 చేతులతో ఉంటుంది. అమ్మ ధైర్యాన్ని, వీరత్వాన్ని, సకలాభిష్టాలను నెరవేరుస్తుంది. 4 కుష్మాండ. గుమ్మడి రూపంలో భూమండలాన్ని కల్పించిన తల్లి. చక్రం, గద, ధనుస్సు, బాణం మెదలగ ఆయుధాలు, కమండలం, అమృత కళసం, జపమాల, పద్మం ధరించి ఉంటుంది. ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను ఇస్తుంది. 5 స్కంధమాత. కుమారస్వామి తల్లిగా, సింహవాహినిగా, అష్టభుజ దేవిగా ఆరాధన చేస్తారు. అమ్మ శాంతి సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. 6 కాత్యాయని. త్రిమూర్తుల, సర్వదేవీ దేవతల శక్తులతో కూడిన మహిషాసుర మర్దినిగా ప్రసిద్ధం. తొలుత కాత్యాయన మహర్షి పూజించటం వలన ఈ పేరు వచ్చిందని అంటారు. కష్టాలు, బాధలు తొలగిస్తుంది. 7 కాళరాత్రి. అమ్మ రాత్రి స్వరూపిణి, సర్వ దుష్ట భయంకరి, శిష్ట అభయంకరి. భక్తులను కాపాడే తల్లి. అమ్మ గాడిద మీద వెంట్రుకలు విరబోసుకుని ఉంటుంది. అమ్మ అనేలోపే రక్షించటానికి సిద్ధంగా ఉంటుంది. 8 మహాగౌరి. ఈమెనే భైరవి స్వరూపం. శ్వేతవర్ణం, డమరుకం, త్రిశూలం, అభయవరద ముద్రలతో ఉంటుంది. సర్వమంగళకారిణి, అన్ని వరాలనిస్తుంది. 9 సిద్ధిధాత్రి. చతుర్భుజాలతో శంఖ, చక్ర, గద, పద్మధారిణి, కమలాసని. సర్వసిద్ధి ప్రదాయిని. సర్వైశ్వర్య, సర్వాభిష్టాలను ప్రసాదిస్తుంది. ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి, చతుర్థకం పంచమం స్కంధమాతేతి, షష్టం కాత్యాయనితి చ, సప్తమం కాళరాత్రి చ, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిధాత్రి చ, నవదుర్గా ప్రకీర్తిత. శుభం భూయాత్. మీ అచ్యుతరామశర్మ దర్భ హిందూ ధర్మం.